Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. अस्सलामुअलैकुम। अल्हम्दुलिल्लाह। दिखा बाबा? दिखा नहीं दिखा तुम्हारे को? बढ़िया देखी नहीं? बढ़िया देखी नहीं देखी? अच्छी बात अच्छी बात अच्छी बात। क्या बाबा? हाँ हाँ सुबह को बाबा हाँ सुबह को आप इंशाल्लाह। हाँ वो 10 बस की गाय था। हाँ सुबह को 7-8 बजे तो यहाँ हो गया तो आज तक कल का तक 10 बस। అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల పట్టణంలో వినాయక చవితి నిమజ్జనం అత్యంత శోభాయమానంగా జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటి అన్ని శాఖల తరఫున అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ దాదాపు 5 క్రేన్ల ద్వారా వినాయక నిమజ్జనం అనేది జరుగుతోంది. ఇంకా 2 క్రేన్లు రిజర్వ్ పెట్టడం జరిగింది.
మొత్తం చాలా మటుకు విగ్రహాలు దాదాపుగా పట్టణంలో 400 విగ్రహాల దాకా ఏర్పాటు చేశారు. ఇప్పుడు దాకా 120 దాకా విగ్రహాలు నిమజ్జనం చేయడం జరిగింది. ఇంకా ఇప్పటి నుంచి ఇంకా విగ్రహాలు సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు, ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు త్రాగునీరు అయితేనేమి, దాతల సహాయంతో ఫుడ్ అయితేనేమి, ప్రతి ఒక్క ఏర్పాట్లు కూడా ఇక్కడ చక్కగా చేయడం జరిగింది. అందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరూ కూడా వినాయక నిమజ్జనాన్ని అత్యంత వైభవంగా చూడడానికి అన్ని ఏర్పాట్లు కూడా అన్ని శాఖల తరఫున చేయడం జరిగింది. ఈ సంవత్సరం ప్రకారంగా వినాయక ఉత్సవ కమిటీ వాళ్ళ నిర్ణయం ప్రకారంగా దాదాపుగా 400 విగ్రహాలు మన దగ్గర రిజిస్టర్ అయిన విగ్రహాలు 400 దాకా 409 దాకా ఉన్నాయి. ఇంకా ఇవి కాకుండా చిన్న చిన్న విగ్రహాలు కూడా ఊరేగింపు వచ్చే వాళ్ళతో కలిగినా కూడా 450 విగ్రహాలు అనుకున్నాం. ఇప్పుడు దాకా 120 విగ్రహాల దాకా ఇప్పుడు నిమజ్జనం అయినాయి. ఇంకా రాత్రి అంతా కూడా నిమజ్జనం కొనసాగుతుంది. ఈ సమయం అనేది ఏంటంటే మనం చాలా మటుకు మేము 2-3 గంటల లోపల అందరినీ కూడా రమ్మని చెప్పి మండపాల వినాయకోత్సవ కమిటీ ద్వారా అన్ని మండపాల నిర్వాహకులకు తెలియజేయడం జరిగింది. అయితే కొంతమంది ఒక 6-7 విగ్రహాలు వాళ్ళు మాత్రం ఇంకా 6 ఎత్తి కొంచెం నిదానంగా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళని కూడా పోలీసు వాళ్ళ ద్వారా కొంచెం చెప్పి కొంచెం తొందరగా రమ్మని చెప్తున్నాం. సాధ్యమైనంత వరకు 4 నుంచి 5 గంటల మధ్యలో పూర్తిగా నిమజ్జనం కంప్లీట్ అయ్యే అవకాశం. మెడికల్ క్యాంపులు మనం అరేంజ్ చేయడం జరిగింది. మెడికల్ క్యాంపులు ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర అరేంజ్ చేయడం జరిగింది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.